అనేక మంది విద్యావిహీనులు, అస్థిరులైన వారు జన్మ పాపముందని చెబుతున్నారు. ఎక్కడా లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. నేను మాట్లాడుతానండి. దేవుడు గర్భఫలము నేనిచ్చే బహుమానం అన్నాడు. ఆయన చేతుల్లో రూపుదిద్దుకుంటుంది అది. దేవుడు పవిత్రమైన ఆకారాన్ని ఇస్తాడా, పవిత్రమైన బహుమానాన్ని ఇస్తాడా, పాపముతో నింపిస్తాడా? పాపంతో నింపిస్తాడా? ఎలా మాట్లాడుతున్న వాళ్ళకి? గర్భఫలము ఆయన చేతులలో నిర్మింపబడే ఒక అపురూపమైన పవిత్రమైనది. ఆయన ఏదైనా పవిత్రమైందే. ఆయన చేతి నుండి వచ్చేది ఏదైనా పవిత్రమైందే. ఆయన చేతులతో చేసి కొత్త తండ్రిలోని పాపం కూడా వేస్తాడా? చెప్పాను కదా, పాపము దేహమునకు వెలుపట ఉంటుంది కనుక రక్తంలో నుంచి పాపం వచ్చేసి బిడ్డలోకి వచ్చేది. స్వభావం తల్లిదండ్రుల నుంచి వచ్చేసేది. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య పెరిగితే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటాడు. తల్లిదండ్రులకు దూరంగా పెరిగితే ఇంకెవరినో చూసి నేర్చుకుంటాడు. స్వభావం అనేది చుట్టూ పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది. తల్లిదండ్రుల లోపల నుంచి వచ్చేది. అర్థమవుతుందా? చిన్నపిల్లలు బాప్తిజం ఇచ్చేస్తుంటారండి. అది చాలా పెద్ద తప్పు. చంటిపెట్ల పుట్టినోడికి బాప్తిజం ఇస్తారు. ఎందుకురా అని అడిగితే వాడు పుట్టుకతో పాప అంటున్నారు. ఎంత ఘోరం అండి అది, ఎంత ఘోరం. ఏమర్థమైంది బైబిల్?